హాయ్, నేను మీ పూర్ణిమ వెంకట్. చిక్బాలాపూర్ ఈషా ఫౌండేషన్ వాళ్ళది ఆదియోగి టెంపుల్ చూపిస్తున్నానండి. ఇది బెంగళూరు నుంచి 60 కిలోమీటర్స్, అంటే మేమున్న ఏరియా నుంచి 60-70 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి. ఫుల్ అప్లో ఉంటుందండి. మధ్యలో మేము టీ బ్రేక్ కూడా తీసుకున్నాము. ఘాట్ రోడ్ అండి, ఫుల్ హైట్లో ఉంటుంది. ఈవినింగ్ లైటింగ్ షో ఉంటుందండి. దానికోసము ఈవినింగ్ ఎక్కువగా వెళ్తూ ఉంటారండి. కానీ వీకెండ్ అవ్వటం వల్ల అండి జనాలు ఫుల్లుగా ఉన్నారండి. మనుషులు ఎంతమంది ఉన్నారో కార్లు అన్నీ ఉన్నాయండి. అసలుకి ఎంత 2 కిలోమీటర్లు వెళ్ళడానికి గంట పట్టిందండి మాకు. అందుకనే అది కూడా నేను వీడియో తీశాను. నేను ఏంటా ఈ కార్లు కూడా చూపించాలా అంటారేమోనని నేను ఈ వీడియో కూడా చూపిస్తున్నానండి. అంత రష్గా ఉంది. ఒక పక్క నుంచి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు, బండ్ల మీద వెళ్ళేవాళ్ళు, కార్లు వెళ్ళేవి, టూరిస్ట్ బస్సులు. అందులో వీకెండ్ కదండి, 3 డేస్ హాలిడేస్ వచ్చినాయి కదా, ఫ్రైడే, సాటర్డే, సండే. వీడియో పెట్టడం లేట్ అయిందండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత రష్ ఉందో. అసలు నేను చాలా తక్కువ టైం తీసుకొని ఎడిట్ చేసి పెట్టానండి. ఇప్పుడు వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోలతో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను. అన్నీ దేవుడివి, కిచెన్వి. ఆదియోగి అండి. మీకు అక్కడ చుట్టూ మొత్తం లైటింగ్లు కనిపిస్తున్నాయి కదా, అది ఓన్లీ కెమెరా వీడియో లైటింగ్ అండి. అంత జనం ఉన్నారండి. అసలుకి ఇసుకేస్తే రాలినంత జనం అండి. అసలు చాలా బాగుంది ఫ్రెండ్స్. తెలిసిందే కదా అని చూడకుండా ఊరుకోకండి, కంపల్సరిగా చూడండి. ఎంత జనం అండి. అసలుకి చీమ దూరే ప్లేస్ కూడా లేదు. చెప్పితే మీరు నేనేదో చెప్తున్నాను అతిశయక్తి అనుకుంటారేమో. అస్సలకి కాదండి, ఇదంతా నిజం. ఆ రోజు ఆగస్టు 15th రోజు ఫ్రైడే, అంటే 7:30కి ఫస్ట్ షో స్టార్ట్ అవుద్దంటండి. దానికోసము ఎంత రష్గా ఉన్నారోనండి. అసలు చాలా బాగుంది ఫ్రెండ్స్. చూసే కొందుకు చూడబుద్ధి అవుతుంది. అది నైట్ మేము వెళ్ళేటప్పటికల్లా కొంచెం లైటింగ్లో అలా ఉంటుందండి. ఫస్ట్ కోయంబత్తూరు ఆదియోగి, చిక్బాలాపూర్ ఆదియోగి, ద్వారపుడి ఆదియోగి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.